నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 100% సుంకాన్ని విధించి కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. అంతేకాదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో జరగాల్సిన కీలక చర్చలను కూడా రద్దు చేస్తారంటూ హెచ్చరించారు. రాజకీయం, అధికారం, ఆర్థిక ఒత్తిడి కలగలిసిన ఒక కొత్త అధ్యాయం ఇది. వాషింగ్టన్, బీజింగ్ మరోసారి ఘర్షణకు దిగాయి. సరిహద్దులు మళ్లీ గీశారు. వచ్చే నవంబర్ 1వ తేదీ నుండి చైనా నుండి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై 100% అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ అసాధారణ నిర్ణయానికి కారణం అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా తీసుకున్న అసాధారణ దూకుడు వైఖరి. సెమీకండక్టర్ల నుంచి ఫైటర్ జెట్ల వరకు అధునాతన సాంకేతికతకు ఇవి మూలాధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా చర్య నైతిక అవమానం అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. ఈ ఉద్రిక్తతల కారణంగా దక్షిణ కొరియాలో జరగాల్సిన ఎపెక్ సదస్సులో ట్రంప్ జిన్పింగ్ సమావేశంపై ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. ఈ చర్య అమెరికా పారిశ్రామిక రక్షణ వ్యవస్థపై చైనా చేసిన దాడికి ప్రతీకారంగా పరిగణించబడుతోంది. ఈ ప్రకటన ప్రభావం తక్షణమే అత్యంత దారుణంగా ఉంది. వాల్ స్ట్రీట్ ఒక్కసారిగా కుప్పకూలింది. డౌ దాదాపుగా 900 పాయింట్లు పడిపోయింది. S&P 500 సూచి 2.7%, నాస్డాక్ 3.5% చొప్పున పతనమయ్యాయి. ముఖ్యంగా వీకెండ్ ముందు ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ సరఫరా వ్యవస్థలను కల్లోలం సృష్టిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.